అందరికీ నమస్కారం. అద్దంకి వైసీపీలో రాజకీయం మారుతుందా? నిన్నటి వరకు మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సంతమాగులూరు పార్టీ అధ్యక్షులు కానీ, పంగులూరు మండల పార్టీ అధ్యక్షులు కానీ, బల్లికురవ పార్టీ అధ్యక్షులు వారు రాజీనామా చేయటం కొసమెరుపు. అదేవిధంగా తాజాగా కూడా అద్దంకి నగర పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కాకాని రాధాకృష్ణ, అందరూ రాధా అని పిలుస్తారు, ఆయన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పటం, అదేవిధంగా సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయంగా కూడా చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. నేను గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి, అతనే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ పార్టీకి ఎన్లైన్ సేవలు చేస్తున్నాను. 2011లో మొదటిసారిగా ఆనాడు టౌన్ అధ్యక్షుడిగా నాకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి పార్టీకి సేవలు చేస్తూ ఎవరు ఎన్నిసార్లు వచ్చినా అంకిత భావంతో వాళ్ళంట ఉండి పనిచేస్తూ వచ్చే ఎప్పటి వరకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టౌన్లో కూడా చిన్న అస్తవ్యస్తంగా ఉంది. మీకు ఎక్కడి నుంచి ఈ పని భారం పెరిగిపోయింది. ప్రస్తుతం కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నామని చెప్పి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుసుకొని ఈరోజు మీ అందరి ముందు ఇంకా పార్టీలో చేరుతున్నారా? ఇప్పుడు ప్రస్తుతం లేదు. తర్వాత దాని పరిస్థితులు బట్టి కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండదలుచుకున్నాం. అద్దంకిలో ఏం జరుగుతుంది? అద్దంకి వైసీపీలో మార్పులు జరుగుతున్నాయా? ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. అదేవిధంగా బల్లికురవ మండల పార్టీ అధ్యక్షులు కానీ, అద్దంకి మండల పార్టీ అధ్యక్షులు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్సు. వారు గతంలో కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి లీడర్సు. అధికారం ఉన్నప్పుడు, అధికారం పోయినప్పుడు సడన్గా ఇప్పటికిప్పుడు మనం చూసాం. బల్లికురవ మండల పార్టీలో కూడా ఒకరు బయటపడినటువంటి పరిస్థితి. అద్దంకిలో కూడా మరి వైసీపీ మన వెనుపోటు ర్యాలీ కూడా సూపర్ సక్సెస్ చేసుకుంది. భారీగా గ్రామాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలని మోటివేట్ చేశారు. ర్యాలీ సక్సెస్ అయినటువంటి పరిణామంలో తాజాగా ఈ రాజీనామాలు కొంత సంచలనం కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రాధా తను ఏ పార్టీలోకి వెళ్ళేది చెప్పకుండానే పార్టీకి రాజీనామా చేయటం అంతగా కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు అయితే దాన్ని స్వీకరించలేకపోతూ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి వైసీపీ ఇన్ఛార్జి పద్ధతి నచ్చలేదా? వైసీపీ ఇన్ఛార్జితో మండల పార్టీ నాయకులకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? లేకపోతే పైన అధిష్టానంతో ఇప్పుడున్నటువంటి లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో ఏదన్నా ఇరుకు ఇబ్బందులు ఉన్నాయా అనేది కూడా రాజకీయంగా చర్చ నడుస్తూ ఉంది. అయితే ఎవరైనా కూడా పార్టీ పదవికి రాజీనామా చేయటం అనేది కొసమెరుపు. పార్టీ పదవికి రాజీనామా చేసేలాగా కూడా రాధా మరి అంత ఎమోషనల్గా ఎందుకు కనెక్ట్ అయ్యాడు? జనరల్గా నగర పార్టీ అధ్యక్షులు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ అధ్యక్షుడు మారినప్పుడు చిన్న పొరపాట్లు ఉంటాయి, వాటిని సరి చేసుకుంటారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారంతా మాట్లాడుకొని సెటిల్ చేసుకునేటువంటి అంశం. అయితే తాజాగా రాధా రాజీనామా మరి అక్కడ రాజకీయంగా చర్చ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్లో ఉన్నారా? ఒకవేళ తెలుగుదేశం పార్టీలోని రాధా గనక వెళ్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మరి స్వీకరిస్తారా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో తెల్లం కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వరుస రాజీనామాలతోటి అద్దంకి వైసీపీలో ఓ కుదుపు మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. సీనియర్ లీడర్లు మొత్తం కూడా ఒకరికి ఒకరు రాజీనామా చేయటం అద్దంకి రాజకీయాల్లో కొత్త ఒరవడి మొదలైందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త లీడర్షిప్ను ప్రోత్సహిస్తున్నారా అనేది రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఒక సీనియర్ లీడర్లను మరి వరుస రాజీనామాలు కూడా పార్టీకి అంత మంచి పరిణామం కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఏదైనా పొరపాట్లు ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి మండల పార్టీ కానీ, టౌన్ పార్టీ అధ్యక్షులను పిలిపించుకొని మాట్లాడి తనకు అనుకూలంగా మార్చుకుంటే అది రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు మరింతగా కూడా మెరుగుపడుతుందని వారు చెప్తున్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో రాధా రాజీనామా వెనుక మరి ఏముంది పరిస్థితులు అనేది కూడా
ఒకసారి మీరు క్షుప్తంగా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.